తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలోని సీతమ్మ నగర్ కూడలిలో బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తదితరులు శుక్రవారం ఉదయం వారి చిత్రపటాన్ని ఆవిష్కరణ చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి కార్యక్రమం బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలోనే తొలి మహిళా టీచర్ అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఆమె ఎన్నో కష్ట నష్టాలకు వచ్చేసి ఈ దేశంలో మహిళలు చదువుతున్న ఈ దేశ అభివృద్ధి చెందుతుందని చెప్పని గత 200 సంవత్సరాల క్రితం ఆలోచన చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు సతీమణైనటువంటి ఆమెని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చేసి ఆ రోజుల్లో అగ్రకులాల వారు ఆమె చదువు నేర్పుతుంటే బడుగు బలహీన వర్గాల పేద మహిళలకు ఆమె మీద అనేక రకాలైనటువంటి అవమానకరమైనటువంటి దాడులు చేయడం, టమాటాలతోటి కోడిగుడ్లతోటి వాళ్ళని అవమానపరిచినా కూడా ఆమె ఇంకొక చీర జాకెట్ సంచులు పెట్టుకొని పోయేసి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు మహిళలు చదువుకుంటేనే ఈ దేశ అభివృద్ధి చెందుతుందని చెప్పని అంత కష్టపడి ఈరోజు ఇంతమంది మహిళలు ఈ విధంగా చదువుతున్నారంటే ఆమె యొక్క పుణ్యమే అని చెప్పేసి అని అదేవిధంగా ఆమె చేసిన కృషి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో మార్చి 10వ తారీఖు ఆమె వర్ధంతికి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నామని చెప్పని భారీ ఎత్తున కార్యక్రమాన్ని బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సహకారంతో ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే మహిళా యూనివర్సిటీ ఎన్టీ రామారావు మొట్టమొదటిసారిగా భారతదేశం ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది మహిళలు చదువుకోవాలని. అదేవిధంగా మహిళలకు యూనివర్సిటీ ముందర పెడితే ఆమె యొక్క ఆశయాలు విద్యార్థులు ముందుకు తీసుకుపోగలుగుతారని చెప్పని అదేవిధంగా ధైర్యంగా ఆమె యొక్క ఆశయాన్ని కొనసాగిస్తే మహిళల్లో మరొక చరిత్ర సృష్టించిన వాళ్ళు అవుతారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మార్చి 10వ తారీఖు నాడు భారీ ఎత్తున బహిరంగ సభ బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి విగ్రహ ప్రతిష్ట బీసీ కులాలు, బీసీ విద్యార్థులు, బీసీ మేధావులు, బీసీ ఉద్యోగ సంఘాలు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మార్చి 10వ తారీఖు నాడు నిర్వహించాలని బీసీ సంఘర్షణ సమితి కోర్ కమిటీ నిర్ణయించడం జరిగింది. జోహార్ సావిత్రిబాయి పూలే గారికి.